ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారండి. ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యాయి. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేసిన భక్తులకైతే సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి ఉంటుంది. అలాగే రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ రోజు సోమవారం జూన్ 9వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే ఇచ్చారండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కూడా పూర్తయ్యేంత వరకు అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది రష్ని బట్టే ఉంటుందండి. ఈ టోకెన్స్ అయితే తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లోకి వెళ్ళి టోకెన్స్ అయితే వెయిట్ చేసి తీసుకుంటున్నారు. అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు టోకెన్స్ కోసం సాయంత్రం 5 గంటల లోపల క్యూ లైన్లోకి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్ళి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా ఎప్పుడైపోతాయనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 90,802 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,776 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,73,00,000 రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు, అలాగే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, మేడం శ్రీవారి టికెట్స్ డైలీ తిరుమలలో ఎక్కడ ఇస్తారు, డైలీ ఇస్తారా, అలాగే వివరాలు కూడా తెలియజేయండి. టికెట్స్ దొరికే అవకాశం ఉంటే కూడా చెప్పండి. ముందుగా నమస్కారం సార్. శ్రీవారి టికెట్స్ తీసుకోవడానికి దర్శనానికి వెళ్తే స్వామివారిని మొదటి గడప నుంచి అత్యంత దగ్గరగా నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి టికెట్స్ ప్రస్తుతం తిరుమలలోని జేయూ ఆఫీస్ వద్ద ఇస్తున్నారు. త్వరలో అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో శ్రీవారి టికెట్స్ కూడా ఇవ్వనున్నారండి. తిరుపతిలోని ఎయిర్పోర్ట్లో రోజుకి 200 టికెట్స్ మరియు తిరుమలలో ప్రతిరోజు రోజుకి 800 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఈ టికెట్స్ కోసం ఉదయం 9 గంటల పైన వెళ్తే టికెట్స్ తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల లోపల వెళ్తే టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ తీసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే ఉదయం దర్శనం అయితే ఉంటుందండి. ఈ టికెట్స్ తీసుకుంటే అకామిడేషన్ కూడా ఇస్తారు. రూమ్కి అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఎంబీసీ 34లోని 8, 9 కౌంటర్లలో టికెట్స్ చూపించి రూమ్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.